హాయ్ హలో వనకం వెల్కమ్ టు గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ బలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకున్న సమస్య అన్ని ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే బలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈరోజు మన ఎపిసోడ్లో మనం చేయబోయే డిష్ ఏందా సార్? క్రమ్ ఫ్రైడ్ మష్రూమ్ ఇంకా కోల్డ్ పాస్తా సలాడ్. వినడానికే నోరు ఊరిపోతుంది కదా, కానీ అది చేయకముందు నేను బలా దీనికి ఎలాలో జంప్ అవుతా. యా బలా దీనికి ఎలా టెక్నికల్ సెగ్మెంట్లో ఈరోజు మనము క్రంబింగ్ గురించి మాట్లాడుకుందాం. యూజువల్గా మనము రెస్టారెంట్స్కి హోటల్స్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేస్తాం. ఏం ఆర్డర్ చేస్తాం? స్టార్టర్స్. ఒక ఫిష్ కట్లెట్, ఒక పొటాటో కట్లెట్, రకరకాలుగా స్టార్టర్స్ ఉంటాయి కదండి. స్టార్టర్స్ ఆర్డర్ చేసిన తర్వాత మన ముందు వస్తాయి, చూడడానికి హైలైట్ ఉంటాయి. ఆహా ఏముందిరా అనుకుంటాం. తర్వాత బాగానే ఉంది కదా అని అలా నోట్లో పెట్టుకొని టేస్ట్ చేస్తే ఇదేంద్ర బాబు చూసిన దానికన్నా టేస్ట్ ఇంకా బాగుంది అనుకుంటారు. ఎందుకంటే టేస్ట్ చేసినప్పుడు అందులో జ్యూసెస్ రిలీజ్ అవుతుంటాయి, ఫ్లేవర్స్ రిలీజ్ అవుతుంటాయి, టేస్ట్ ఒక రకంగా భయంకరంగా సూపర్ క్వాలిటీలో ఉంటుంది కదా. ఎలా వచ్చింది ఈ టేస్ట్? చూసేటప్పుడేమో అంత వెట్టిగా లేదు, కానీ బయట నుంచి కొంచెం సెమీ డ్రైలా కనిపించింది. అయితే దాన్ని క్రంబింగ్ అంటారండి. క్రంబింగ్లో 3 స్టేజెస్ ఉంటాయి. 3 స్టేజెస్. ఒకటి డస్టింగ్, ఒకటి వెట్ అంటే బైండింగ్ అన్నమాట, ఇంకోటి క్రంబింగ్. ఇప్పుడు ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనము డస్టింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక ఎంటీ ప్లేట్లో కొంచెం మైదా వేసుకోండి, చాలు. దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్. దీన్నే సీజన్ ఫ్లవర్ అంటారండి. చూడండి, ఇది ఇప్పుడు మనం ఏదైనా ఒక డిష్ చేసుకున్నాం అనుకోండి, ఆ డిష్ అంటే సపోజ్ ఒక చికెన్ ముక్కని మ్యారినేట్ చేసి దీంట్లో అలా పెట్టేసి డస్ట్ చేసుకుంటే చక్కగా చుట్టూ కోటింగ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనం ఫ్రై ఏది చేసినా ఆ జ్యూసెస్ అంటే మ్యారినేట్ చేసిన జ్యూసెస్ అన్నీ లోపలే ఉంటాయి, బయటికి రావు. ఉడికేటప్పుడు ఫ్రై అయ్యేటప్పుడు లోపలే ఉంటాయి. ఈ డస్టింగ్ వాటిని అరెస్ట్ చేస్తుంది అనమాట. ఇది డస్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ బైండింగ్. బైండింగ్లో 2 రకాలు, ఒకటి ఫర్ వెజిటేరియన్స్, ఒకటి నాన్ వెజిటేరియన్స్. నాన్ వెజిటేరియన్స్ చాలా ఈజీ. ఫస్ట్ నేను మీకు అది చూపిస్తా. ఇది ఏం లేదండి, సపోజ్ అదే చికెన్ ముక్క డస్టింగ్ ఒకటి చూపించాను. ఇప్పుడు ఒక గుడ్డు తీసుకోండి, ఒక ఫోర్క్ తీసుకోండి. ఇది బైండింగ్ అన్నమాట. మంచిగా మ్యారినేట్ చేసిన చికెన్ని దీన్ని లైట్గా అలా ముంచేసి అటు ఇటు అలా నూనెలో వేస్తే లేదా కర్రీలో కుక్ చేసుకుంటే చక్కగా తయారవుతుంది. ఆ జ్యూసెస్, మ్యారినేషన్ అయిన జ్యూసెస్ అన్ని లోపలే ఉంటాయి. ఇది నాన్ వెజిటేరియన్స్కి బైండింగ్. నెక్స్ట్ ఫర్ వెజిటేరియన్స్. భలే ఉంది సుమిత్, నాన్ వెజిటేరియన్స్ చూపించు, మాకు చూపించవా అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు అది కూడా చూపిస్తా. ఒక బౌల్ తీసుకోండి. ఇది ఫ్లార్, రిఫైన్డ్ ఫ్లార్, మైదా అన్నమాట. ఇది కార్న్ ఫ్లార్. సేమ్ క్వాంటిటీ, సేమ్ ప్రపోర్షన్. దీంట్లో మనము కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని ఒక స్పూన్ తీసుకుందాం. ఇది చూడండి, చక్కగా 2 మిక్స్ అయినాయి. మనం వేసింది రిఫైన్డ్ ఫ్లార్ అండ్ కార్న్ ఫ్లార్. ఈ 2 నీళ్ళను మిక్స్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది బైండింగ్. నెక్స్ట్ క్రమ్స్. చూడండి, సపోజ్ మనం ఒక బ్రెడ్ లోఫ్ కొనుక్కున్నాం అనుకోండి, దాన్ని మనం స్లైసెస్ చేసుకుంటాం. ఒక విధంగా ఇది కూడా ఒక క్రంబే. మార్కెట్లో మనకు సోయా గ్రాన్యూల్స్ దొరుకుతాయి. అలాగే ఫేమస్, మన సౌత్ ఇండియాలో ఇంకా ఫేమస్ బాంబే రవ్వ. బాంబేని ముంబై మార్చారు, కానీ బాంబే రవ్వ మాత్రం బాంబే రవ్వనే. అలాగే ఓట్స్. ఇది కొంచెం ఫ్రెష్గా ఉంది కదా, ఇది నేను తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడే చూపిస్తా, తర్వాత ఎందుకు.
ఇది ఇలా పెట్టుకొని ఈ ఎడ్జెస్ గుర్తుందా, సా ఇలా కట్ చేసుకోండి. యూజువల్గా కొన్ని కత్తులు రంపంతో ఉంటాయి, అది ఇంకా ఈజీగా వస్తాయి. ఇది మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని అని గ్రైండ్ చేసుకోవచ్చు, రైట్. ఇది కొంచెం ఫ్రెష్గా ఉంది, ఇది కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వస్తుంది. అదే బ్రెడ్ ఎండిపోయిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకుంటే ఇలా చూడండి చక్కగా చిన్న చిన్న పౌడర్లా వస్తుంది. ఇది క్రమ్స్ అన్నమాట. ఈ క్రమ్స్ మనము అదే చికెన్ ముక్క మ్యారినేట్ అయిన తర్వాత వీటిల్లో అలా రోల్ చేసుకొని అలా నూనెలో వదిలితే తీసినప్పుడు ఏ రెస్టారెంట్లో కూడా ఇదే పని. అది స్టార్టర్స్ అయినా ఫాస్ట్ ఫుడ్ అయినా అందరూ ఇదే చేస్తారండి. హౌ ఈజ్ అవర్ టెక్నికల్ సెషన్? యా, బలా మిస్టర్ బ్రహ్మచారిలో బలా దీనికి ఎలాలో క్రంబింగ్ సెషన్. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇప్పుడు మనం చేయబోయే డిష్ క్రమ్ ఫ్రైడ్ మష్రూమ్. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం నూనె, ఇప్పుడు ఇది ఆన్ చేసుకుందాం. ఇది వేడి అయ్యే లోపల నేను మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక ఎంటీ బౌల్ తీసుకొని దీనికి మనకు స్టఫింగ్కి కావాల్సిన పదార్థాలు దీన్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇది పన్నీర్ అండి, చిన్నగా గ్రేట్ చేసుకున్నాను. గ్రేట్ చేసుకుని సగమే వాడుకోండి. తర్వాత మిక్స్డ్ హర్బ్స్, అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు, జింజర్, గార్లిక్, ఇది చీజ్ అండి, ఇది కూడా చిన్నగా గ్రేట్ చేసుకున్నాను. ఇది చాలు, ఇది కొంచెం సేవ్ చేసుకుందాం. అలాగే కొత్తిమీర, ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుందాం. కొంచెం టేస్ట్ చేసుకుందాం. కొంచెం ఉప్పు కావాలి. చీజ్లో కూడా కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇది చూడండి చక్కగా. ఇది మనము స్టఫింగ్కి వాడతాం. స్టఫింగ్ దేనికి వాడుతున్నాం? మష్రూమ్కి. ఈరోజు మనం చేసేది క్రమ్ ఫ్రైడ్ మష్రూమ్. ఇది కొంచెం టైం పడుతుంది, అంత లోపల ఈ డ్రామా ఫినిష్ అయిపోద్ది. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అండి. ఇప్పుడు ఇది నేను ఇక్కడ పెట్టుకుంటా. ఇది చూసారా, ఇక్కడ ఆల్రెడీ మష్రూమ్ ఉంది. పుట్ట గొడుగులు అంటారు. ఈ గొడుగు కింద మనం కూర్చుంటే వర్షం మన మీద పడదు. ఇది ఈ కాడ ఉంది చూడండి, అలా తీసేయండి. చాలా మంది ఈ కాడని అవసరం లేదని పడేస్తారండి. లేదండి, ఇది బేసికలీ ఫంగై, గుడ్ ఫంగై. ఇది కూడా వాడచ్చు, నేను తర్వాత వాడతా. ఇది చూసారా, చాలా మంది ఇది కూడా అవాయిడ్ చేస్తారు. వీ కెన్ ఈట్, తినచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలా తీసేసుకుందాం. ఇప్పుడు నేను ఇది ఇక్కడ పెట్టి ఒకటి తీసుకొని స్టఫింగ్ చేసుకుంటా టైట్గా, ఎందుకంటే లోపల జ్యూసెస్ అన్నీ వెళ్ళిపోవాలి. లోపల మనం చేసిన మసాలా జ్యూసులన్నీ అక్కడే ఉంటాయి. ఇది చూసారా ఎంత చక్కగా తయారైందో. తినేటప్పుడు అలా బైట్ చేస్తున్నప్పుడు అలా కొరికితే, సుమిత్ ఇది మష్రూమ్ కాదురా, మైమరిపించే డిష్ రా అంటారు మీరే. చూసారు, ఇలా చక్కగా ఇలా చేసేసి ఒక ప్లేట్ తీసుకుందాం. ప్లేట్ తీసుకొని ఇది ఇలా అలాగే ఇది కూడా ఇది ఇలా అయిపోయింది. ఇది స్టఫింగ్ దీనికే కాదండి, మనము దేనికైనా వాడచ్చు. సపోజ్ నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు, వాళ్ళు యూజువల్గా చికెన్ ఉంది, చికెన్ మనము మధ్యలో గ్యాస్ చేసాం, గుర్తుందా? చిన్న కాట్లు కొట్టాం కదా అటు ఇటు, అక్కడ ఈ మసాలా అంటే ఈ స్టఫింగ్ కూడా అక్కడ పెట్టుకోవచ్చు.
నేను ఈ మష్రూమ్ అంటే మనం చేసేది కాంటినెంటల్ స్టైలే కానీ మనం కొంచెం నా స్టైల్లో చేస్తున్నా. బాగా నిండిపోవాలా, టైట్గా ఉండాలి. మిగతావి కూడా నేను ఇలా స్టఫింగ్ చేసి రెడీ చేసుకుంటా. చూసారు కదా, మన మష్రూమ్లో స్టఫింగ్ కరెక్ట్గా పెట్టుకున్నాం. ఇప్పుడు మన టెక్నికల్ సెగ్మెంట్లో మనం ఫస్ట్ డస్టింగ్ చేసాం, గుర్తుందా? సో అదే ఇప్పుడు మనం చేయబోతున్నాం. అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటా. ఇప్పుడు డస్టింగ్ అండి, ఇది డస్టింగ్. చక్కగా అన్ని చోట్ల డస్టింగ్ చేసుకోండి. యూజువల్గా ఇది కొంచెం బయటంతా డ్రైగా ఉంది కాబట్టి డస్టింగ్ అవాయిడ్ చేయొచ్చు. అండ్ వెట్ ఉంటే భలే హైలైట్ ఉంటుంది. అంటే యూజువల్గా చికెన్ ముక్క వాటరీ బేస్డ్ కదండి, సో డస్టింగ్ అక్కడ చాలా ఉపయోగపడుతుంది. ఇది నేను మీకు ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. మష్రూమ్ ప్లేస్లో రేపు చికెన్ రావచ్చు, ఫిష్ రావచ్చు, ఒక వెజిటేబుల్ కట్లెట్ రావచ్చు, ఒక పొటాటో కట్లెట్ కూడా రావచ్చు. ఇది చూడండి, డస్టింగ్ ఆల్మోస్ట్ ఓవర్. రైట్, ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. అండ్ నాకు ఇంకొక 2 ప్లేట్లు కావాలి. ఈ 2 ప్లేట్లలో నేను ఇప్పుడు ఇది బ్రెడ్ క్రమ్స్ అండి. గుర్తుందా, మనం ఫస్ట్ బ్రెడ్ స్లైస్ని సైడ్స్లో కోసేసి ఒక మిక్సీ జార్లో సర్రని గ్రైండ్ చేసాం, అదే ఇది. సో కొంచెం నీట్గా అలా స్ప్రెడ్ చేసుకుందాం. రైట్, దీంతో త్వరలో దీని దగ్గరకు వస్తాం. ఎలా వస్తానో చూపిస్తాను. ఇది ఇప్పుడు కొంచెం ఇలా పెట్టుకొని, గుర్తుందా, రిఫైన్డ్ ఫ్లవర్ అండ్ కార్న్ స్టార్చ్, కొంచెం వాటర్ వేస్తాము వెజిటేరియన్ బైండింగ్కి. ఇప్పుడు ఈ టెక్నిక్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఇక్కడే ఉంది అసలు మజా. ఇది ఇలా వేసారా, వేయండి, ఇలా వేయండి, ఇలా వేయండి. తర్వాత దీన్ని ఇక్కడ తీసుకొచ్చి, ఇది బైండింగ్ అయింది. ఇప్పుడు క్రమ్ చూసారా, క్రమ్స్ ఎంత చక్కగా అంటుకున్నాయో. అప్పుడు ఇది ఇక్కడ పెట్టండి. ఇది ఆల్రెడీ డస్టింగ్తో మంచిగా కోటింగ్ అయింది. ఇప్పుడు ఇందులో ఇక్కడ వేస్తాం, వేసి సో ఇది తీసుకొచ్చి మనం ఇక్కడ వేసినప్పుడు ఈ చేతితో మిక్స్ చేయకండి, ఎందుకంటే మిక్స్ చేసి ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ వస్తుంది. సో దీన్ని లెఫ్ట్ హ్యాండ్తో క్రమ్ చేయండి. చూసారా, దేవుడు ఇప్పుడు 2 చేతులు ఎందుకు ఇచ్చాడో. చక్కగా క్రమ్ చేసుకోండి, చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. చూడండి, టెంపరేచర్ కరెక్ట్గా సెట్ అయింది. అండ్ వీఆర్ రెడీ ఫర్ ద మేజర్ డ్రామా. ఇది ఇక్కడ పెట్టేస్తాం. పెట్టేసి ఇవన్నీ పక్కన పెట్టుకోవచ్చు. ఒక స్పైరల్ తీసుకోండి, స్పైరల్లో దీన్ని చక్కగా ఇలా అరేంజ్ చేసుకోండి. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత చాలా సింపుల్ టెక్నిక్ అండి. ఆల్రెడీ ఇది వేడి ఉంది కదా, దీన్ని ఇలా మెల్లిగా డ్రాప్ చేయండి. అప్పుడు మన మీద కూడా పడవు. చూసారా, సింపుల్ టెక్నిక్. ఒకటి దాని తర్వాత ఒకటి వేసారనుకోండి, అది మన మీద పడుతుంటుంది. ఇంకోటి ఏంటంటే ఒకటి ఓవర్ బర్న్ అవుద్ది, ఒకటి అసలే బర్న్ కాదు, ఒకటి కరెక్ట్గా బర్న్ అవుద్ది. ఇలా కరెక్ట్గా స్పైరల్ వేసుకొని అలా ల్యాండ్ అయితే చక్కగా అసలు ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా చక్కగా బర్న్ అవుతుంది. ఇది బర్న్ అవుతుంది కదా, ఇంతలో ఒక ప్లేట్ తీసుకోండి, ప్లేట్ మీద పేపర్ వేయండి. అండ్ చూసారా, చూడు ఎంత చక్కగా బైండ్ అయింది. మనం ఫస్ట్ డస్టింగ్ చేసాం, తర్వాత బైండింగ్ చేసాం, తర్వాత క్రమ్మింగ్ చేసాం. అంటే క్రమ్స్, బ్రెడ్ క్రమ్స్తో చక్కగా దీన్ని ఫ్రై చేసుకుంటే ఇది ఆఫ్ చేసుకోవచ్చు. క్రమ్ ఫ్రైడ్ మష్రూమ్ రెడీ.
క్రమ్ ఫ్రైడ్ మష్రూమ్ తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్లో పన్నీరు, మిక్స్డ్ హర్బ్స్, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్, చీజ్, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. దీనిని పుట్టగొడుగుల మధ్యలో స్టఫ్ లా పెట్టి మొదటిగా పొడి పిండి మిశ్రమంలో, తర్వాత తడి పిండి మిశ్రమంలో ముంచి బ్రెడ్ క్రమ్స్ అంటించుకొని నూనెలో ఫ్రై చేసుకుంటే క్రమ్ ఫ్రైడ్ మష్రూమ్ రెడీ. ఇప్పుడు మనం చేయబోయేది కోల్డ్ ఇటాలియన్ పాస్తా. ఇప్పుడు మన దగ్గర ఒక మిక్సీ జార్ ఉంది. ఈ మిక్సీ జార్లో మనము గార్లిక్ అంటే వెల్లుల్లి, మిరియాలు, చక్కెర, మిక్స్డ్ హర్బ్స్, నిమ్మకాయ ఒక 2 పీసులు ఇందులో పిండుకుందాం. యూజువల్గా చాలా మంది వినిగర్ కూడా వేస్తారు. నేను వినిగర్ అవాయిడ్ చేసి ఈరోజు నిమ్మకాయ వేస్తున్నా. ఇచ్చాలి, ఇది తర్వాత వాడదాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్, ఆలివ్ ఆయిల్ వేసేసి సాల్ట్ కొంచెం వేస్తాం. చాలు, ఆయిల్ వేసి దీన్ని ఇమ్మీడియట్గా 1 సెకండ్లో గ్రైండ్ చేసుకొని వస్తా. చూసారా, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టుకుందాం. పెట్టుకొని ఈ మిశ్రమం అంతా ఇందులో వేసుకుందాం. ఇది ఇందులో వేసుకున్న తర్వాత కొంచెం టమాటో కెచప్, తర్వాత మనం చేసేది కోల్డ్ పాస్తా సలాడ్. సో సలాడ్లో మైనస్ ఉంటే ఆ మజానే వేరు. సో మైనస్ కూడా వేసుకుంటాం. ఇది వేసి కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. ఆ మయోనీస్ టమాటో కెచప్ మిక్స్ అయిన తర్వాత మనం ఇటలీ పోయే అవసరం లేదండి. ఇటాలియన్స్ ఈ మధ్య ఇక్కడికే వస్తున్నారు, ఎందుకంటే మన షో అక్కడ కూడా వస్తుందంట. ఇప్పుడు డ్రెస్సింగ్కి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక కత్తి తీసుకోండి. ఇదేందో తెలుసా? క్యాబేజ్, చైనీస్ క్యాబేజ్. దీన్ని యాక్చువల్లీ నాపా అంటారండి. నాపాలు గ్యాపాలు మనకెందుకు, క్యాబేజ్. ఇది చూసారా, ఇక్కడ మన దగ్గర క్యాప్సికమ్ అంటే ఎల్లో కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్ క్యాప్సికమ్ ఉంది. ఈ సైజులో కట్ చేసుకున్నాం కదా, అలాగే ఇది కూడా చూడండి, దీని కూడా అదే సైజ్. చూసారా, అదే సైజ్ వచ్చింది. ఈ సైజ్ ఇలాగా మనకు కట్ చేసుకుంటే చక్కగా వస్తుంది. ఇలా కట్ చేసుకున్నాం. ఇంకోటి కూడా తీసుకుందాం. తీసుకొని కరెక్ట్గా ఇలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక్కటొక్కటి చేసాం కదా, ఇప్పుడు ఒకటేసారి 3 తీసుకుందాం. అది ఒకటి శాంపుల్, ఇది రీశాంపుల్. ఇంట్లో క్యాబేజ్ కట్ చేసినట్టే అండి, కానీ ఇది చైనీస్. యూజువల్గా చైనీస్ కత్తులు వేరు, కానీ ఈ జనరల్ నైఫ్తో ఏదైనా కట్ చేయొచ్చు. రైట్, ఇది ఇట్లా కట్ చేసుకొని ఇలా పెట్టండి. చిన్నప్పుడు మనము ఇసుకలో ఆడుకున్నాం, గుర్తుందా? రాళ్ళల్లో ఇసుకల్లో రాశాను 2 పేర్లు, ఇలా చుట్టూ. ఇది చూసారా ఎంత చక్కగా వచ్చిందో? మధ్యలో కొంచెం గ్యాప్ వదలండి. మనం చేసేది బ్యూటిఫుల్ పాస్తా, కోల్డ్ పాస్తా సలాడ్. సో ఇది అయిపోయింది. ఇది ఇప్పుడు ఇక్కడ పెడతా. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పాస్తా, ఇవి చాలు. ఇవి నేను మళ్ళీ ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు కదా,
వాళ్ళ కోసం మళ్ళీ ఫ్రెష్గా తయారు చేస్తాను. అండ్ తర్వాత ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలు చక్కగా బాయిల్ చేసిన తర్వాత ఇదే సైజ్, సేమ్ సైజ్, ఈ సైజ్ సేమ్ ఉన్నాయి చూడండి, యూనిఫార్మిటీ ఉంటుంది. ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ కలర్ క్యాప్సికమ్. అండ్ మనం ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుంటాం, స్ప్రింగ్ ఆనియన్స్. ఇప్పుడు కొత్తిమీర కొంచెం దగ్గరలో పెట్టుకొని ఈ మిశ్రమం ఇందాక తయారు చేసుకున్నాం కదా, దీన్ని మనము మిక్సింగ్కి వాడతాం. ఇప్పుడు సాస్ కదా, సాస్ भी कभी बहुत ही. చూడండి ఈ డ్రెస్సింగ్ అంతా వేసేయండి ఇందులో. ఇది ఇప్పుడు ఇక్కడ పెట్టుకొని, యూజువల్గా మనం కొంచెం స్టైలిష్గా చేస్తున్నాం కాబట్టి ఇది ఇట్లా మిక్స్ చేసుకోండి. చూసారా ఇలా తిప్పుతుంటే ఎంత చక్కగా కోటింగ్ అవుతుందో, ఎంత చక్కటి స్మెల్ వస్తుందో. ఆహా, ఇది యూజువల్గా చాలామంది ఇంట్లో చేసుకొని అందరికి మిస్డ్ కాల్ ఇస్తారండి. ఏంటి సుమిత్ మిస్డ్ కాల్ ఇచ్చాడు అని అనుకుంటారు కదా, అంటే ఆ రోజు పాస్తానే. ఇది చూడండి చక్కగా మిక్స్ అయిపోయింది. ఇది రెడీ అయిపోయింది కదా, ఇది మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అది చల్లగా తయారవుతుంది. అప్పుడు బయటికి తీసేసి మనము ఇందాక తయారు చేసుకున్నాం కదా బేస్, ఇది చూడండి బౌండరీ ఎలా ఉందో చుట్టూ. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టుకుంటా, దగ్గరలో పెట్టుకొని జాగ్రత్తగా సెంటర్లో వేయండి. ఈ మధ్య చాలామంది లంచ్ టైంలో పాస్తాని ప్రిఫర్ చేస్తున్నారండి. అది మీరు గమనించండి, ఏ హోటల్ అంటే పెద్ద రెస్టారెంట్లో వెళ్ళినా, రకరకాల హోటల్స్కి వెళ్ళినా కానీ మీకు అక్కడ పాస్తానే కనిపిస్తుంది. ఇది చూడండి ఎంత చక్కగా తయారైంది. ఇప్పుడు దీని మీద పాస్తా సలాడ్ రెడీ. ఇది మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు పెట్టి బయటికి తీసే చల్లగా కోల్డ్ పాస్తా సలాడ్ తినడానికి సూపర్గా ఉంటుంది. చూసారు కదా ఈరోజు మన ఎపిసోడ్లో క్రమ్ ఫ్రైడ్ మష్రూమ్ కోల్డ్ పాస్తా సలాడ్ ఎలాగున్నాయండి రెసిపీస్. అండ్ యూజువల్గా మనం టేస్ట్ చేయకముందు మనం ఏమంటాం, చదువుకునేవాడు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాడు, ఉద్యోగం వచ్చినవాడు పెళ్లి కోసం వెయిట్ చేస్తాడు, కానీ మీ సుమిత్ టేస్ట్ చేయడం కోసం వెయిట్ చేస్తాడు. అండ్ ఇట్స్ టైమ్ టు టేస్ట్. ఫస్ట్ ఇది టేస్ట్ చేస్తా, ఎందుకంటే ఇందులో మష్రూమ్ ఉంది, మష్రూమ్లో స్టఫింగ్ ఉంది. చూసారా క్రంచీ, బయట ఏమో క్రంచీ, లోపల మనం ఇందాక స్టఫింగ్ చేసుకున్నాం కదా, ఆ చీజు, ఆ పన్నీర్ అలాగే ఉందండి. అండ్ ఇది మనం ఇంట్లో తయారు చేసుకుంటే బెస్ట్, అంటే చీప్ అండ్ బెస్ట్ అండ్ హెల్తీ ఆల్సో. ఇప్పుడు అసలు మజా కోల్డ్ పాస్తా సలాడ్. చల్లగా ఉంటే అద్భుతం, టేస్ట్ అయితే హైలైట్ ఉంటుందండి. ఇదండి ఈరోజు మన ఎపిసోడ్లో చేసినది, క్రమ్ ఫ్రైడ్ మష్రూమ్ అండ్ కోల్డ్ పాస్తా సలాడ్. ఇంకా ఆలస్యం ఎందుకండి, మీరు కూడా స్టార్ట్ చేయండి, వండండి, చేయండి. ఇంత లోపల నేను కూడా ఎంజాయ్ చేస్తాను. బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం కొత్త వంటలతో, కొత్త రుచులతో. బాయ్. బలా మిస్టర్ బ్రహ్మచారి. కోల్డ్ పాస్తా సలాడ్ తయారు చేయు విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో వెల్లుల్లి, మిరియాలు, పంచదార, మిక్స్డ్ హెర్బ్స్, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, ఉప్పు వేసి మిక్సీ పెట్టుకోవాలి. దీనిని ఒక బౌల్లో వేసుకొని టమాటో కెచప్, మయోనీస్ కలుపుకొని కోటింగ్ లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు చైనా క్యాబేజ్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్ లో వేసుకోవాలి. తర్వాత మరొక బౌల్లో ఉడకబెట్టిన పాస్తా, ఉడకబెట్టిన చికెన్ ముక్కలు వేసి అందులో ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ మొదటిగా తయారు చేసిన కోటింగ్ మిశ్రమాన్ని వేసి మిక్స్ చేసుకోవాలి. దీనిని చైనా క్యాబేజ్ మధ్యలో వేసుకుంటే కోల్డ్ పాస్తా సలాడ్ రెడీ. వీటిని యూజువల్ గా గొడుగు అంటారు. ఇందాక తయారు చేసుకున్న మిశ్రమం బగార్ ఖానా.